హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే పట్టించుకోకపోతే వాళ్ళ మనసులో ఉండే బాధ, అంటే జనరల్గా అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నన్ను చూసి నవ్వకు, డోంట్ లాఫ్ ఎట్ మీ. నెంబర్ 2, మొక్కలకు నీళ్లు పోసావా, డిడ్ యూ వాటర్ ద ప్లాంట్స్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, అతను మీతో గొడవ పడ్డాడా. నెంబర్ 2, మీరు అతనికి సమాధానం చెప్పారా. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. ఇక్కడ నేను ఒక అమ్మాయిని బేస్ చేసుకుని మాట్లాడుతున్నానండి, మీరు నాకు పార్షియాలిటీ అనుకోవద్దు. ఇక్కడ ఈ అమ్మాయి ఇతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని ఫీల్ అవుతుంది. రండి మనం కూడా షేర్ చేసుకుందాం. నేను అతన్ని నమ్మి పెళ్లి చేసుకున్నాను. ఐ మ్యారీడ్ బిలీవింగ్ ఇన్ హిమ్. ఐ మ్యారీడ్ బిలీవింగ్ ఇన్ హిమ్. మా పేరెంట్స్కి నేను అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మై పేరెంట్స్ డిడ్ నాట్ వాంట్ మీ టు మ్యారీ హిమ్. నేను ఎవరు చెప్పినా వినలేదు. ఐ డిడ్ నాట్ లిజన్ టు ఎనీవన్. ఆ టైంలో నా బుర్రకి ఏమీ ఎక్కలేదు. ఎట్ దట్ టైమ్ ఐ డిడ్ నాట్ గెట్ ఎనీథింగ్ టు మై మైండ్. అతను నన్ను మొదట్లో బాగానే చూసుకునేవాడు. హీ యూజ్డ్ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ మీ. కానీ తర్వాత చాలా మారిపోయాడు. బట్ లేటర్ హీ చేంజ్డ్ ఎ లాట్. కనీసం తిన్నావా లేదా అని అడగడు. హీ డజంట్ ఈవెన్ ఆస్క్ వెదర్ ఐ ఏట్ ఆర్ నాట్. కారణం లేకుండా తిడుతూ ఉంటాడు. హీ స్కోల్డ్స్ ఫర్ నో రీజన్. తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. హీ స్పీక్స్ యాజ్ హిజ్ విష్. నాకు కూడా ఒక మనసు ఉంటుందని అనుకోడు. హీ డజంట్ ఈవెన్ థింక్ దట్ ఐ హ్యావ్ ఎ హార్ట్. తన మాటలు నన్ను బాధ పెడుతున్నాయని ఎప్పుడూ ఆలోచించడు. హీ నెవర్ థింక్స్ దాట్ హిజ్ వర్డ్స్ హర్ట్ మీ. నేను ఏదైనా చెప్పాలని ప్రయత్నించినా వినడానికి ఇష్టపడడు. ఈవెన్ ఇఫ్ ఐ ట్రై టు సే ఎనీథింగ్ హీ డజంట్ లైక్ టు లిజన్. విన్నా గొడవ పెడతాడు. దో హీ లిజన్స్ పిక్స్ అప్ క్వారల్. అతను ఇంట్లో ఉన్నా నన్ను పట్టించుకోడు. దో హీస్ హోమ్ డజంట్ కేర్ అబౌట్ మీ. నేనెప్పుడు తగ్గి ఉంటాను. ఐ ఆల్వేస్ బీ సబ్మిసివ్. ఐ ఆల్వేస్ బీ సబ్మిసివ్. మేము ఒకే ఇంట్లో ఉంటున్నా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నాం. ఈవెన్ ఇఫ్ వి లివ్ అండర్ ద సేమ్ రూఫ్ వీఆర్ బీయింగ్ ఎట్ క్రాస్ పర్పసెస్. ఈవెన్ ఇఫ్ వి లివ్ అండర్ ద సేమ్ రూఫ్ వీఆర్ బీయింగ్ ఎట్ క్రాస్ పర్పసెస్. క్రాస్ పర్పసెస్ అంటే ఎడమొహం పెడమొహం. నాకు ఇక్కడ నరకంలాగుంది. ఇట్స్ లైక్ హెల్ హియర్ ఫర్ మీ. ఇట్స్ లైక్ హెల్ హియర్ ఫర్ మీ. అతను మారతాడని చాలా కాలం ఎదురు చూశాను. ఐ వెయిటెడ్ ఎ లాంగ్ టైమ్ ఫర్ హిమ్ టు చేంజ్. కానీ అతను ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోడని నాకు అర్థమైంది. బట్ I could understand that he will never understand me. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. I am unable to be here. ఏం చెయ్యాలి? What should do? ఇప్పటి వరకు ఈ అమ్మాయి బాధ చెప్పింది కదా, ఇప్పుడు ఇది విన్న వీళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఇప్పుడు అంతా అయిపోయాక బాధపడి ఏం లాభం? Now it's all over. What is the use of suffering? నువ్వు ఇక్కడ ఉండలేకపోతే నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. ఇఫ్ యూ క్యాంట్ బీ హియర్ లివ్ యువర్ లైఫ్. ఇఫ్ యూ క్యాంట్ బీ హియర్ లివ్ యువర్ లైఫ్. ఏదో ఒకరోజు అతనికి నీ విలువ తెలుస్తుంది. వన్ డే హీ విల్ నో యువర్ వర్త్. వన్ డే హీ విల్ నో యువర్ వర్త్. కానీ మళ్ళీ ఎవరిని నమ్మి మోసపోకు. బట్ don't trust anyone again and don't get cheated. So guys, idandi ee roju class. Thanks for watching and for your support.
See you in the next video.